హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుత కాంగ్రెస్ యువ నాయకుడు మాజీ తెలంగాణ జనసేన యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిన వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. సులువుగా ఎట్లా కండువాన్ని తీసి కండువ వేసుకోబుద్ది అయింది? సులువుగా ఎందుకైంది? 8 సంవత్సరాలు జనసేనలో జర్నీ చేసిన. నువ్వు ఊహించినవన్నా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా 100%. అంటే పార్టీ మారినా గెలిస్తే భారతదేశ నిశ్శబ్ద విప్లవకారుడు కేసీఆర్, దొంగ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కవిత. నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ యువ నాయకుడు మాజీ తెలంగాణ జనసేన యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిన వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా సింహాద్రి. మంచిగా అబ్బిందా అన్న కాంగ్రెస్ కండువా? మీరే చెప్పాలి ఇంకా అబ్బిందా లేదా అన్నది. నాకు అబ్బింది కాబట్టి నేను కాంగ్రెస్ లోకి వచ్చిన. ఏందన్నా అసలు తీరొక్క మాటలు చెప్తిరి, చెవులు వగిలిపోయేటట్టు వరితిరి జనసేన పార్టీలో ఉండి. అవును. అట్లా అంత సులువుగా ఎట్లా ఆ కండువాన్ని తీసి కండువా వేసుకోబుద్ది అయింది? సులువుగా ఎందుకైంది? 8 సంవత్సరాలు జనసేనలో జర్నీ చేసిన. అంత ఈజీగా ఎందుకు చేస్తే? ఇప్పుడు బ్రతుకు పోరాటం అనేది ఒకటి ఉంటది, అది ఎక్కడైనా సరే. బ్రతుకు పోరాటం అంటే పార్టీలు మారడమేనా? బ్రతుకు పోరాటం అని అంటే పార్టీలు మారడం అనేది నేను చెప్పట్లేదు. మనం సస్టైన్ చేసుకోలేనప్పుడు ఏ పార్టీలో ఉన్నా వేస్ట్ అని చెప్పేసి జనసేన నిన్ను సస్టైన్ జనసేన సస్టైన్ అని అంటే బీయింగ్ లీడర్ గా ఈ రోజు ఒక రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షుడిగా నీ ముందుకు వచ్చి నేను చేస్తున్నానంటే డెఫినెట్ గా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్త. అయ్యో 100%. చివరి వరకు సచ్చే వరకు ఉంటుంది, అది ఎప్పటికీ పోదు కూడా అది. ఎందుకంటే ఇదేందన్నా అది అట్లనే ఉన్నది, ఇటు కండువాలు మారిపోయినాయి. నేనేమంటున్నానంటే జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అన్నది నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పుకుందామంటే సింహాద్రి, నాకు 36, ఇప్పుడు 36 సంవత్సరాలు ఉన్నాయి నాకు. 8 సంవత్సరాల నుంచి నేను పార్టీలో జర్నీ చేస్తున్నా. 8 years నుంచి. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఇంకా బాగుంటుండేనేమో. నువ్వు ఊహించినవన్నా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా 100%. పార్టీ మారినా డెఫినెట్ గా. ఎందుకనంటే గెలిస్తే ఒక రకం, ఓడిపోతే ఒక రకం అనేది మొదటి నుంచి కూడా మాకు ఆ తత్వం లేదు. బీయింగే జనసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తగా, అక్కడ నేను ఎదిగినటువంటి నాయకుడిగా నాకు నేర్పించినటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలు అవి. మనిషి అంటే ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మార్పు అనేది కాకుండా
ఆయన గెలుస్తారనే నమ్మకం బలంగా ఉంది డెఫినెట్ గా. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటనంటే ముఖ్యమంత్రి అవుతే ఇంకా సంతోషపడేవాడిని డెఫినెట్ గా. ఎక్కడున్నా డెఫినెట్ గా వన్ డే, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కైనా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు నేను కూడా డెఫినెట్ గా చూస్తాం, దాంట్లో ఖచ్చితంగా సంతోషపడతా. మరి అక్కడ ముఖ్యమంత్రి అయ్యే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ ఎమ్మెల్యేని గెలిపించుకోలేరంటారు ఆ రోజు నాడు. అంటే నేనేమంటున్నా, అక్కడ ముఖ్యమంత్రి అయ్యే స్థానం వరకు అంటే ఎప్పుడు ఇంకొక 5 years పడుతుంది. ఓపిక లేదా జనరల్ గా ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి స్థానం డిప్యూటీ సీఎం. అంటే అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణలో చూస్తారన్నది నేను ఒక బలంగా నమ్ముతా. అంటే ఇంకో 6-7 years, ఇప్పటికే 36 సంవత్సరాలు, ఇంకో 6-7 years అని అంటే చాలా టైం పడుతుంది సింహాద్రి. ఎందుకనంటే లైఫ్ ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి డే ప్రతి అవర్ కూడా ఇంపార్టెంటే. నీకు తెలుసు ఆ విషయము. 8 సంవత్సరాలుగా మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పార్టీని బలంగా నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు సొంతంగా పెట్టుకొని అందరం కూడా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను ఆలోచించుకొని పార్టీ డెవలప్ చేసుకున్నాం. నేను అదే అంటున్నా, 8 సంవత్సరాలు గన్ని డబ్బులు పెట్టుకొని గింత టైం పెట్టి తీరా ఎందుకు పుంజుకుంటున్న టైంలో వెళ్ళిపోయినావు అన్న? ఏం లేనప్పుడే తోడున్నావు నువ్వు. అవును, అన్ని వస్తున్నప్పుడు వదిలేసిపోయినావు. అన్ని వస్తున్నాయనంటే ఎప్పుడు వచ్చేదాని గురించి నేను ఆశపడేసి ఇప్పటి నుంచి వెయిట్ చేయాలని అంటే కష్టం. ఎందుకనంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. నీకు నమ్మకం లేదా జనసేన పార్టీ మీద తెలంగాణలో పుంజుకుంటదని? వస్తుంది, టైం పడుతుంది. అంటే ఈ రోజు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పన్న, ఓపిక లేదా అంటావు? ఓపిక అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకుంది ఓపిక, బీయింగ్ లీడర్ గా నీలాంటి నాకు తెలుసు కాబట్టి నాకేదో 2-3 కార్యక్రమాలు లేకపోతే పనులు అది ఇది చేసుకుని ఏదో ఒకటి చేసుకొని సంపాదించగలుగుతా. బట్ నన్ను నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏంటి? నన్ను నమ్ముకొని వచ్చినటువంటి లక్ష్మణ్ అన్న ఈ రోజు లీడర్ గా ఎదిగిండు, 8 సంవత్సరాల నుంచి నాతో పాటు జర్నీ చేసిండు. వాట్ అబౌట్ నెక్స్ట్? రేపు పొద్దుగాల వాడికి ఏదైనా కుటుంబానికి ఆపద వచ్చినా కూడా, వాడికి ఏదైనా ఆపద అయితే నేను కనీసం నేను మనీ ఇవ్వకపోయినా హాస్పిటల్ రూపకంగా నేను వానికి ఉపయోగపడలేనప్పుడు నేను లీడర్ గా ఎందుకు? వాస్తవమా కదా? చెప్పు, నువ్వే చెప్పు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధ్యమవుతుంది? నాట్ ఇన్ అనంటే సాధ్యం అనంటే డెఫినెట్ గా అవుతుంది, 100% అవుతుంది అనే నమ్మకంతో నేను వచ్చిన ఏ పార్టీలో ఏ రకంగా నేను చెప్తున్నా డెఫినెట్ గా అవుతుంది చెప్తున్నా నీకు. ఇప్పుడు నీ నమ్మకం, నా దగ్గర కారణాలు ఉన్నాయి. నీ నమ్మకం నీది, నా దగ్గర నమ్మకం కారణాలు ఉన్నాయి. నా దగ్గర నమ్మకం అని అంటే ఇప్పుడు నువ్వు ఉండే ప్రొఫెషనల్ వేరు, నేనుండే పొలిటికల్ గా నేనుండేది వేరు. నా స్థానంలో ఉండేది అది బరువు ఎంత ఉంది, దాన్ని ఎంత మోయగలుగుతానని నాకు తెలుసు, నీది నీకు తెలుసు. నేను ఓపెన్ గా చెప్తున్నా. 8 సంవత్సరాల క్రితం అప్పుడు జనసేన పార్టీ నేను అడుగు పెట్టేటప్పుడు ఏం లేనప్పుడే ఇక్కడ దాకా రాగలిగిన. అలాంటిది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అన్నిటికన్నా ముఖ్యంగా నా నియోజకవర్గంలో నా శాసనసభ నాయకులు నా అన్న రాజేష్ రెడ్డి గారు నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఆయన పట్ల. డెఫినెట్ గా ఏం లేదు కనుక నువ్వు పైకి రాగలను. ఇక్కడ అన్ని ఉన్నాయి, రాణిస్తారా నిన్ను? డెఫినెట్ గా రాణిస్తారా? ఆ గుణం ఆయనకు ఉంది, ఆ తత్వం మా ఫ్యామిలీకి ఉంది. పేరు చెప్పు. రాజేష్ రెడ్డి గారు. రాజేష్ రెడ్డి. అవును, రాజేష్ రెడ్డి మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. అవును. నువ్వు 8 సంవత్సరాలు ఇదే జనసేన పార్టీలో కష్టపడుతున్నందుకు, ఇంత పోరాటం చేసినా, నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఇన్నేళ్లు నీ టైంలో జనసేన పార్టీకి కేటాయించినా కూడా ఇంకా బయటికి వస్తున్న వార్తలు ఏందో తెలుసా? మీ ఇన్ఛార్జ్ అయిన, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయిన శంకర్ గౌడ్కు, లక్ష్మణ్ గౌడ్కు కుల విభేదాలు వచ్చి పడక ఓర్వలేక చిన్న చూపు చూస్తే తొక్కేస్తేనే లక్ష్మణ్ గౌడ్ పార్టీ మారిండు అన్న విమర్శలు వినిపిస్తుంది. విమర్శలు అనేవి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కొంతవరకేనంటే అంటే వాస్తవాలు కావా? నేను ఒకటి చెప్తా, మనస్సాక్షిగా చెప్పు. మనసాక్షిగా నేను చెప్తున్నాను ఓపెన్ గా సింహాద్రి. దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ ని ఇంకొకటి తొక్కడానికి ఎవరికి కూడా లేదు. ఎవరు తొక్కరు. ఎందుకంటే నా బలం నాదే, ఆయన బలం ఆయనదే, ఆయనదే. పార్టీ అరేంజ్ చేసే మీటింగ్ కి రానిపోతే సరిపోయా, వచ్చినా మాట్లాడకపోతే సరిపోయా. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. అన్నిటి కూడా నేను అదే చేయట్లేదు. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ అట్లా అని చెప్పేసి కంప్లీట్ గా నా జీవితాన్ని శాసించే హక్కు అన్నట్టు జీవితాన్ని శాసించే హక్కు ఎవరికి ఉండదన్నా. కానీ రాజకీయ జీవితాన్ని శాసించే అథారిటీస్ అయితే ఉంటాయి కదా. నీకు వచ్చినటువంటి నువ్వే నిర్ణయించుకోవాలి, అది రైటా రాంగా అన్నది నువ్వే చూసుకోవాలి. ఇంకా సరే, ఇప్పుడు ఓపెన్ గా చెప్పన్నా, నిజంగా గౌడ సామాజిక వర్గమైన మీరిద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చినందుకు ఓర్వలేక మీ ఇన్ఛార్జ్ నిన్ను తొక్కిండా లేదా? నువ్వు నాకు ఓపెన్ గా చెప్పు, పర్సనల్ గా చెప్పు. రైట్, నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి నిప్పులేని పొగైతే రాదు కానా. ఇప్పుడు రాజకీయంలో నేను ఒకటి బలంగా నమ్ముతా, శత్రువు ఎప్పుడు దూరం ఉండడు, ద వెరీ క్లోజ్ టు మీ.
శత్రువు ఎప్పుడు ఇంటోడే ఉంటాడు, బయటోడు ఉండడు. Politics లో. అంటే ఒప్పుకోకనే నేను అనట్లేదు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఒక రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా నేను రాగలిగిన. ఆయన సపోర్ట్ చేయడం ద్వారానే. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారే కావచ్చు, రామ్ తల్లూరి గారే కావచ్చు, మిగతా నాయకులే కావచ్చు. సో వీళ్ళందరి మద్దతుతోటే కదా ఇక్కడ దాకా వచ్చిన. తొక్కిరి అనడానికి ఆస్కారం లేదు కదా. కనిపించకుండా నా వెనకాల ఏం జరిగిందని అంటే, నువ్వు ఇంత ఎంక్వైరీ చేసినావు అంటే ఐఎమ్ సో హ్యాపీ. నీకు కూడా తెలిసి ఉంటుంది మేబీ. నాకు తెలియదు, నీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను. సరే తెలుసుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే 8 ఏళ్ళు ఇంత పోరాటం చేసిన జనసేన పార్టీలా అంటే కాంగ్రెస్ కు ఉన్న, బీఆర్ఎస్ కు ఉన్న, బీజేపీకి ఉన్న క్యాడర్ మీకు లేదు తెలంగాణలో. అంటే క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు. ఈ కొంతమంది నాయకుల్లోనే నువ్వు సస్టైన్ కాలేకపోతే మరి ఇంత పెద్ద సముద్రంలో కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా పుంజుకున్నది. ఎట్లా సస్టైన్ అవుతా అనుకుంటున్నావు? నేను అదే చెప్తున్నా. చిన్నగా ఉన్నటువంటి కాలువల్లోనే నేను బలంగా నిలబడి ఇక్కడ దాకా రాగలిగిన. సస్టైన్ అవ్వలేదన్నది అవాస్తవం. సస్టైన్ అయినా కాబట్టి ఈ రోజు నీ ముందు నిలబడ్డా. సస్టైన్ అయినా కాబట్టి ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటున్నావు. డెఫినెట్ గా లైఫ్ అన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి కామన్ గా. బట్ ఇంత పెద్ద కాంగ్రెస్ అన్న చూడు, సముద్రం అన్న చెప్పిన చూడు, సముద్రం విశాలమైంది. ఎంత మందికైనా స్థానం ఇవ్వాలి. ఇదే సముద్రంలో సొరలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో. డెఫినెట్ గా అమాంతం కాలువల పాములు కూడా ఉంటాయి. డెఫినెట్ గా డెఫినెట్ గా ఇప్పుడు పాము కాటేస్తే చచ్చిపోతాం. సొర నుంచి అయినా కనీసం చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా సహకరించడానికి. ఈ సొరలు కాకుండా ఇదే సముద్రంలో సినిమాలో ప్రభాస్ లాగా సొరతో కొట్లాడతావా? నేను అట్లా నేను అనట్లేదు, ఎందుకంటే అది సినిమా కాబట్టి ఇది నిజ జీవితం. దీంట్లో అలాంటివి ఏమి ఉండదు. ఓపెన్ గా ఒక్కటే, బలంగా నమ్మేసి వచ్చిన కాంగ్రెస్ కి అతి ముఖ్యంగా నేను బిలీవ్ చేసి నా ఇంట్లో వ్యక్తి, నా నియోజకవర్గ శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మంచికి ఆస్కారం ఉంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క రాజేష్ రెడ్డి గారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కుచుకుల దామోదర్ రెడ్డి గారికి చాలా మంచి పేరుంది. ఎవరు వెళ్ళినా, ఏ రాత్రి వెళ్ళినా కూడా, ఎలాంటి ఆపద వచ్చినా కూడా ఏం కావాలి నీకు అని చెప్పేసి వాళ్ళ నోటుకుంటూ రాకముందుకు అడిగి తెలుసుకునేటటువంటి మంచి స్వభావమైన గుణమైనది దామోదర్ రెడ్డి గారిది. సో అలాంటి వారసత్వం నుంచి పుంజుకొచ్చిన వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఈరోజు రాజేష్ రెడ్డి గారు. సో ఐ బిలీవ్, చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. డెఫినెట్ గా లక్ష్మణ్ ఎక్కడ ఆయనకి ఇంత ముందుకు ఎమ్మెల్యే అయిన అనుభవం కూడా లేదేమో. లేదు, నేనేం చెప్తున్నా, ఏదైనా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని నమ్ముకొని మీరు పోతే ఇప్పుడు ఆయనకే కష్టంగా ఉంటది. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొట్టమొదటిసారి బాధ్యత ఎందుకుంటదన్నా? ఎందుకుంటది? ఉండదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మా వంతు మాకు తెలిసినంత వరకు మేము కూడా బ్యాకప్ లో ఉన్నాం కదా. చాలా మంది ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, యువత ఉన్నారు, ఎంతకు ముందుకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఉన్నాడు కాంగ్రెస్ కి. అతి ముఖ్యంగా మా జిల్లాలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. అంత టీం వర్క్ వీళ్ళు చేసేది కూడా ప్రాపర్ గా. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తున్నాను కదా, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆ అహంకారం అనేది ఎక్కడ కూడా కనిపించాలి. నాకు ఓపెన్ గా చెప్పాలంటే, పార్టీ మారినందుకు నేనేం చెప్పట్లేదు, లేకపోతే అక్కడికి వెళ్ళిన ఉన్నా కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుస్తుంది మనకు కూడా, ఒక వ్యక్తిని చూస్తే డెఫినెట్ గా. రాజకీయ నాయకులు అయిన తర్వాత ఇట్లా కండువాలు మార్చిన తర్వాత చాలా అద్భుతంగా చెప్తారన్న. అంటే చాలా ఇంటెలెక్చువల్ గా చెప్తారు మీ ఆన్సర్స్ కూడా. ఇంకో రెండో క్వశ్చన్ రైజ్ చేయకుండా నువ్వు డైరెక్ట్ అనేస్తున్నావు. పార్టీ మారినా అని కాదు కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్ గా, ఎందుకనంటే నేను నమ్మేసి వచ్చినా కాబట్టి. ఎక్కడ ఇప్పుడు వై థింక్ నెగిటివ్, థింక్ పాజిటివ్. 8 సంవత్సరాల ఒక దగ్గర మనం ఉండి బలంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నామని అంటే విల్ గో ఫర్ సక్సెస్ రూపకంగానే ఆలోచించాలి తప్ప నెగిటివ్ రూపకంగా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇందాక, మీ నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రాజేష్ రెడ్డి గారు, ఏమీ తెలియదు అని చెప్పేసి అని మీరు అన్నారు. ఏమీ తెలియదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎలక్షన్స్ కి 3 సంవత్సరాల ముందు నుంచే గడప గడపకి వెళ్ళేసి ప్రతి ఇంటా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వాళ్ళ పట్ల, అమ్మా నేను వస్తాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అని చెప్పేసి తెలుసుకొని పూర్తి స్థాయిలో ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి నాన్న రాజేష్ రెడ్డి గారు. నాగరికల్ నియోజకవర్గం కూడా పోటీ చేసిన డెఫినెట్ గా అదే టైమ్ లో నేను కూడా చేసిన. రాజేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి చేశారు, వాళ్ళందరినీ వ్యతిరేకించింది నువ్వే, నీ కోట్లు ఏమని అడిగింది నువ్వే. ఇప్పుడు సింపుల్ గా డెఫినెట్ గా. కానీ ఇక్కడ నేను ఎక్కడ కూడా రాజేష్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో చేసి ఇంకెక్కడైనా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఏదన్నా ప్రజాస్వామ్యాన్ని లేకపోతే దుర్వినియోగం చేసి ఇంకో రకంగా చేసిన వ్యక్తి కాదు. అప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒకటే మాట క్లియర్ గా. ఎప్పుడు కుచుకుల్ల రాజేష్ రెడ్డి గారు అనే వ్యక్తి నాగరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే
ఈజ్ అన్ వైట్ పేపర్. నువ్వు ఎక్కడ డాట్ గీసినా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఏదైతే కుటుంబ చరిత్ర ఉందో ఎక్కడ కూడా అన్యాయానికి దారి తీసిన దాఖలు లేవు. ఎవడన్నా నువ్వు తప్పుదారి కొంచెం గొడవ పడితేనే వద్దు బిడ్డ ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఏమన్నా చేస్తా అని చెప్పిరా నెక్స్ట్ టైం నీకు ఏమన్నా? ఏమీ లేదే, నేను చెప్తున్నాను కదా. ఏమన్నా హామీ ఇచ్చిరా? హామీ అన్నది కూడా నేను ఎక్కడ ఈ రోజు వరకు ఆయన నన్ను అడగలేదు, నేను ఆయన అడగలేదు. అంటే జస్ట్ డబ్బులు మనీకి అమ్ముడు పోతారు అన్నది పాతకాలం పై. మరి ఎందుకు ఒక కుచుపుల్ల రాజేష్ రెడ్డినే కాదు, మొత్తం వాళ్ళ తండ్రిని తాతను తరతరాలను వైట్ పేపర్ అని చెప్పట్లేదు. ఆ లెవెల్లో వాళ్ళని పొగుడుతున్నావు కదా అన్న. పొగుడుతున్నా అని చెప్పేసి నీకు అనిపిస్తుంది. ఎందుకనంటే చాలా మందిని చూసి అవసరాల కోసం పొగిడేటువంటి వ్యక్తులు వేరు, అవసరాల కోసం. కానీ లక్ష్మణ్ గౌడ్ అవసరాల కోసం పొగిడానంటే నువ్వు గత ఇంటర్వ్యూలు చూసుకోవచ్చు, గత ఎక్కడైనా చూడొచ్చు. ఏ నాయకుని కూడా మంచి వ్యక్తి అని అనుకుంటే మంచి చెప్తాం, చెడ్డోడు అనుకుంటే చెడు చెప్తాం. అదే నియోజకవర్గంలో మరి జనార్దన్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మంచోడు అంటే మంచి చెప్తా, చెడు అంటే చెడు చెప్తా. ఇప్పుడు కేసీఆర్ మంచోడా చెడ్డోడా? డెఫినెట్ గా చెడ్డోడే. రేవంత్ రెడ్డి డెఫినెట్ గా మంచోడే. ఇదే మాట ఇప్పుడు జనసేనలో ఉంటే రేవంత్ రెడ్డిని మంచోడు అందుంటివా? నేను అక్కడున్న ఏ రోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదే, నా నాయకుడే విమర్శించలేదు. ఎందుకనంటే ఒక గోల్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి మహామేధావి రేవంత్ రెడ్డి గారిని నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకనంటే నాలాంటి యువతకు ముఖ్యంగా ప్రధానమైన ఒక మార్గదర్శి లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. పాజిటివ్ అయితే చేసుకుంటా, నాదికు పాజిటివ్ అని కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో పాలమూరు జిల్లా అంటే పాలమూరు అంటే వలస కూలీలు అని ఒక పేరు ఉండేది. ఈ రోజు అదే పాలమూరు జిల్లా నుంచి ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆశమాష కాదు. పాలమూరు జిల్లాకి ఏమైనా చేసిరా? ఇప్పుడే కదా మొదలు పెట్టింది. పిల్ల పుట్టిన పరిగెత్తుకుంటూ వెళ్ళామని అంటే ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియకడతాను. కేసీఆర్ ఏం చేయలేదు, అదే పాలమూరుకు డెఫినెట్ గా 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికన్నా 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కువ చేసి ఏం చేసిండనంటే ఆయన కుటుంబానికి దోషి పెట్టుకున్నాడు. పాలమూరుకి ఏం చేయలే, ఏం చేసింది ఆపలే. అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఈ రోజు ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాము, ఈడున్నట్టు నువ్వు ఏదైతే కాళేశ్వరం దగ్గర పోయిన వాళ్ళకి 14 లక్షల రూపాయలు ఎకరాకిస్తే ఇక్కడ ఉన్న వ్యక్తులకి కేవలం 3.5, 4, 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలు ఎకరాకి. మరి ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఏం చేసింది? అదే పాలమూరు జిల్లా నీ ఉన్నటువంటి నీ కరీంనగర్, నీ యొక్క దక్షిణ తెలంగాణ సైడ్ నిన్ను చీ కొడితే ఇక్కడికి నువ్వు ఇదే మహబూబ్నగర్ నుంచి పార్లమెంటరీ స్థాయిలో నిన్ను పంపిస్తే కూడా ఒక్కరోజు నువ్వు కడుపున పెట్టుకుని చూసుకున్న దాఖలు లేదు. మేము పెట్టుకున్నాం, అదే వలస కూలీలు అని చెప్పేసి మట్టి మోసిన బిడ్డలం కాబట్టి, మా కష్టం తెలుసు కాబట్టి అదే కేసీఆర్ ని కడుపులో పెట్టుకొని ఎంపిక చేసి పంపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమి చేసి పెట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని అన్నాం, ఈ రోజు చూడిపో, ఒకసారి చూడిపో ఎట్లుంది మొత్తం. ఎక్కడికక్కడ బీడు పొలాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ అవి ఉన్నాయి. ప్రాజెక్టు పేరుతో లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి నల్లమట్టి, ప్రతి చెరువులో కూడా నల్లమట్టి దోసుకొని తిన్న కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆయన పేరు డెఫినెట్ గా ఆధారాలు ఏముంది, చెడ్డి లేనోడు కూడా నువ్వు వెళ్ళి ఆడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ రోజు చెరువులో నీళ్ళని చూస్తే ఒక ప్రాంతానికి చెరువు క్లియర్ గా చెప్తున్నారు. డెఫినెట్ గా తన పేరు మరి జనార్దన్ రెడ్డి, నల్లమట్టి జనార్దన్ రెడ్డి అనే నామకరణం చేసిందే నేను అక్కడ. నల్లమట్టి జనార్దన్ రెడ్డి మరి ఎవరిని అడిగినా చెప్తావు. నల్లమట్టి జనార్దన్ రెడ్డిగా మీరు నామకరణం చేయాలంటే ఎంతో అవినీతి జరిగి ఉండాలి అక్కడ. డెఫినెట్ గా మరి ప్రభుత్వం మీదే ఉంది, ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడే కదా మొదలు పెట్టింది, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. నేను ఇందాకనే చెప్పిన పిల్లగుట్టరా అన్న ఏంటిది? 6 నెలల దాకా పిల్లకు కుల్లగుట్టరా ఏంటిది? 6 నెలల దాకా పిల్లకు కుల్లగుట్టరా? డెఫినెట్ గా కుడతాము. మాకు తెలిసి పిల్లకి 21 రోజులలో కుట్టేస్తారు. అవును, కుల్లగుట్టడం ఇంపార్టెంట్ కాదు, పని కావాలంటే ముందు పరిగెత్తుకుంటూ నడవడం ఇంపార్టెంట్. నువ్వు నడిచే స్థాయి దాకా నన్ను రావాలి కదా. 6 నెలల ప్రభుత్వంలో ఏం చేస్తాం? గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలే వ్యతిరేకించాలి, చూడాలి. ఇప్పుడే కదా నిన్న మొన్ననే గతంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి డిపార్ట్మెంటే కావచ్చు, వాళ్ళకు అనుకున్న కలెక్టరే కావచ్చు తప్పించుకున్నారు ప్రాజెక్టుల పేరు మీద. ఇప్పుడు ఏదున్నా సరే రేపు పొద్దుగాల ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వస్తుందనంటే ప్రతి పాలమూరు బిడ్డ ఎవరైతే కడుపులో చేతులు పెట్టుకున్నారే ఇన్ని రోజులు మాకు భూములలో కూడా కనీసం వాటర్ వచ్చిన దాఖలు లేవు, రానివ్వండి అని చెప్పేసి అని చూసినాం, వెయిట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటివి లేదు. డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి. డెఫినెట్ గా వాటన్నిటిని కూడా పైన ఉన్నటువంటి మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తూర్పు వరతాడు. డెఫినెట్ గా తాళు మొత్తం పక్కకు తీసేస్తాడు. పాసిబుల్ అవుతుందా కేసీఆర్ కంటే మంచి పాలన అందించడం రేవంత్ రెడ్డి వల్ల? డెఫినెట్ గా అవుతుంది. ఎంతసేపు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, వాళ్ళ మీద బటకాల్సి మీద వేయడం, గత ప్రభుత్వంలో అప్పులు అయినాయి, తప్పులు అయినాయి,
దోపిడీలు అని చెప్పడమే తప్ప తప్పు మీ పాలన చెప్తున్నా. పైన మీరు ఫోకస్ చేస్తున్నారు. నేనేమంటున్నా మీ పాలన మీద మీరు ఫోకస్ నేనేమంటున్నా 10 సంవత్సరాలు 1965 నుంచి పోరాడితే తెలంగాణ మొన్న తెచ్చుకున్నాం మనం, రైట్? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పాలించింది. బంగారు తెలంగాణ అని చెప్పింది. విద్యార్థులతో అంటే 1400 మంది విద్యార్థుల బలిదానాలతో పీఠం వేసుకొని కూర్చున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అని నేను అడుగుతున్నా. ఎన్ని యూనివర్సిటీల్లో నువ్వు ప్రొఫెసర్ని రిక్రూట్మెంట్ చేశారు? ఏది బంగారు తెలంగాణ? ఏది 3 ఎకరాల పొలం? ఏది ఇంటికో ఉద్యోగం? ఏది రుణమాఫీలు ఎక్కడ ప్రాపర్గా ఉన్నాయి? అన్ని భూ కబ్జాలు, ఇసుక కబ్జాలు, లేకపోతే నీ కుటుంబాలకి యాదాద్రి పక్కన 1000 కోట్ల ఎకరాలు. నిన్న కాక మొన్న పేపర్లో చూసినాను నేను, కేటీఆర్ కొడుకు కూడా దాదాపు 37 ఎకరాలు ఏదో ఉందనంట, దాదాపుగా 100 కోట్ల చిల్లర. నీకు ఎట్లకెళ్ళి వస్తాయి పైసలు? నాకు తెలగడతాను. ఏం చేస్తున్నావు? మీరు చెయ్యని చెప్తున్నారు, నేను చేసినవి చెప్తా. 24 గంటల కరెంట్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, పెన్షన్లు పెంచిర్రు. ఎక్కడ? మరి మాకైతే వస్తున్నాయి. ఎక్కడ? అదే పెన్షన్లకి నేను ఎమ్మెల్యే పొడి చేసినప్పుడు కూడా గడప గడపకు నేను తిరిగిన, చూపిస్తాను, నా దగ్గర స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి. పింఛన్లు 2 నెలల పింఛన్లకు ఒకసారి ఇస్తే దానికి కూడా 300 రూపాయలు కమిషన్ తీసుకొని ఇచ్చారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. అధికారుల లోపం. అధికారుల లోపం అని ఎట్లా అనుకుంటావు? నాయకుడు ఇప్పుడు ఇంటికి పెద్ద, తండ్రి మంచోడు అయితే కొడుకు మంచోడు అని అంటారు. తండ్రి కొడుకు తప్పు చేసి ఎవరు తిడతారు? చిన్న చిన్న అధికారులు ఏ తప్పిదాలు చేసినా చిన్న చిన్న అధికారులని కాదు, నీవు ఒక్క వ్యక్తి దగ్గర తీసుకుంటే పర్వాలేదు. 13,500 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఇమాజిన్, అది ఎంత పెద్ద స్కామ్ అన్నది ఒక్కటే అవుతుందా? ప్రాజెక్టుల పేర్లతోటి ఈ రోజు గుట్టలు కులగొట్టింది వాస్తవం కదా? పర్యావరణ నాశనం చేసింది నిజం కదా? ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు కవిత ఊకినే లోపలికి వెళ్ళిందా? లిక్కర్ స్కామ్ తోటి మీకేం పని అసలు? ఏ తప్పు లేకుండా నన్ను రోజులు ఉంచుతారు అక్కడ? చెప్పండి. పెట్టుకొని కావాలని ఇరికిచ్చిందని అంటున్నారు. ఎందుకు ఇరికిస్తారు? పని పడలేదు ఏంటి బీజేపీకి? ఈమె మీద ఫోకస్ చేయడానికి దేశం మొత్తం వదిలేసి కేసీఆర్ మీద కక్ష సాధింపులట. మరి కక్ష సాధింపు అన్నప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది? కక్ష సాధింపు అంటే తప్పే కదా. మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదుగా తిహార్ జైల్లో. అధికారం లేరుగా, బలం తగ్గిపోయిందేమో, బలహీన పడ్డరేమో. మొహం బాలేక అద్దం మొదలుకొట్టుకున్నట్టు ఉంటుంది నువ్వు చెప్పేది. సామెత ఎట్లుందని అంటే నిజమా కాదా? చేసిన మంచిగా ఉన్నాయి, ఏదో సామెత ఉంది. మనం చేసే సంవత్సరాలు పక్కడు దొమ్మడి కూర్చోలేదు సామెత ఉంది చూడు, ఆ రకంగా చెప్తున్నావు సింహాద్రి నువ్వు. నేను కూడా అడగాల్సి వస్తుంది నిన్ను కూడా. మన సైడ్ ఏమనంటే బీఆర్ఎస్ గొప్పదని అంటున్నాం. మరి నేనేం అంటలేను, న్యూట్రల్ గా ఉన్నా. న్యూట్రల్ గా ఉంటే సంతోషమే, హ్యాపీ. సో ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్. కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది, ఏ తప్పు చేయలేదు నా బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పారు. మరి అవును, బీఆర్ఎస్ వాళ్ళకి తప్పులు చేయడం, తప్పులు చేసిన తర్వాత మేము ముత్యాలని పేరు పెట్టుకోవడం. ఎందుకు ఈ పదం మాట్లాడుతున్నా అంటే, మా దగ్గర కూడా ఒక నల్లమట్టి జనార్దన్ రెడ్డి మొత్తం అయిపోయిన తర్వాత ఐటీ రైడ్లు అయిన తర్వాత ఓ 15 రోజులకు 10 రోజులకు వచ్చేసిన తర్వాత కడిగిన ముత్యం లాగా తయారయ్యిందని చెప్పేసి అంటున్నా. ఈ బీఆర్ఎస్ లకు అందరికి ఇది ఒక అలవాటు అయింది, ముత్యాల లాగా అని చెప్పి. ముత్యాల్లో మంచి ముత్యాలు ఉన్నాయి, ముత్యాల్లో పుచ్చిపోయిన ముత్యాలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా 100% ఉంటాయి. ప్రతి ముత్యం విలువైంది ఏం కాదు, దాంట్లో పనికిరాని ముత్యాలు కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. అందులో ఈ కేటగిరీ కింద వీళ్ళని వేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ లో ఉన్నాయని పుచ్చిపోయిన ముత్యాలు అన్ని అని నేను చెప్పట్లేదు. కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, అందరు చెడ్డోళ్ళని నేను అనట్లే. నేనేమంటున్నానంటే ఎందుకు నువ్వే అన్నావు కదా, విందాము. కొంతమంది ఉంటారు ఎక్కడో కూడా మారుమూలగా, వాళ్ళని ఎదగనిచ్చేది ఏమీ లేదు. డెఫినెట్ గా నేనేమంటున్నా, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా పైన నాయకత్వం సరిగా లేనప్పుడు నేనేం చేయలేను. అవసరమా కదా? లైక్ గత పార్టీలో నేనున్నట్టు నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే పూర్తి స్థాయిలో నాకు సహకరించకపోవడమే కావచ్చు, లేకపోతే బలంగా ముందరికి వెళ్ళనివ్వకపోవడమే కావచ్చు. పని చేద్దాం అనుకున్నా, మంచి చేద్దాం అనుకున్నా నీకు సహకరించలేదు. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించారు. సహకరించని వాళ్ళ పేర్లు చెప్తావా? ప్రపంచంలో ఎవడు చెప్పడు అట్లా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పడు. నువ్వు చెప్పరాదన్నా, నువ్వు కొంచెం యూనిక్ ఏమో కదా. నేను యూనిక్ అని ఎట్లుంటా? రాజకీయ నాయకుడు అని ఇందాక అన్నావు కదా, కండబడ్డ తర్వాత అందరిలోకి నేను ఉంటా. కాకపోతే కొంచెం చూసుకొని మరీ అందరిలో కాకుండా కొన్ని విషయాలు బాగానే ఓపెన్ గా మాట్లాడుతున్నావు, కానీ ఆ పేర్లు చెప్పనీకే ఎందుకు వెనకడుగు వేస్తావు? నేనేమంటున్నా, ఇక్కడ పేర్లతోటి మనకు వచ్చేది లేదు. నిజాలు తెలిస్తే కదా జనాలకు, పేర్లతోటి నాయకులు ఎట్లా ఊర్రు అని చెప్పేసి. ఎవ్రీవన్ నోస్. ఇవాళ బంగా లక్ష్మణ్ గౌడ్ కు జరిగిన మోసం రేపు ఇంకొకరికి జరగొద్దు అంటే నువ్వు పేర్లు చెప్తే అజాగ్రత్త. ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు టీ ఈ సింహాద్రి అని చెప్పినప్పుడు నువ్వు తీసుకొచ్చి కాఫీ ఇస్తే నాకు తెలియదా నువ్వు ఇచ్చింది టీయో కాఫీ? ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ వాళ్ళ టైంని బట్టి వాళ్ళు కూడా చూపిస్తారు రియాక్షన్. ఈ రోజు నీది నడిచింది బై, రేపు నాది నడవదా? డెఫినెట్గా నడుస్తుంది 100%.
రివెంజ్ రెడీగా ఉన్నావు. నాకు రివెంజ్ తోటి పని లేదు. నేనేమంటున్నా, ఎవ్రీవన్ వాళ్ళు కూడా ఆలోచించే విధానం అట్లా ఉంటుందని చెప్తున్నా. నాకు రివెంజ్ తోటి పనిలే. ఎందుకనంటే నాకు అసలు దాంట్లో లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ బలంగా ఇంకో నాయకుడు ఇంకో పార్టీని నమ్మినా, ఇంకో నాయకత్వాన్ని నమ్మినా, డెఫినెట్గా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి పూర్తి స్థాయిలో నేను ఇకనైనా న్యాయం చేయకపోతే బాగోదు అనే ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలోకి కూడా వచ్చిన. సార్ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. ఎస్. ఆంధ్రప్రదేశ్ లో జనసేన రాకముందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. ఆల్రెడీ ఇక్కడ జనసేనకు బీజేపీకి అలయన్స్ ఉన్నది. అవును. ఎందుకు బీజేపీని ఎందుకు చూస్ చేసుకోలేదు? బీజేపీ కూడా బలంగానే ఉన్నది కదా. తెలంగాణలో మొన్న ఎలక్షన్లో లేదు, ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మాత్రమే బీజేపీ జనసేన అలయన్స్ గా ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు లేదు. ఎంపీ ఎలక్షన్ 3 రోజుల ముందు నేను రావడం జనసేనకు బీజేపీకి. కాకపోతే బీజేపీ మీద నాకు ఏంటి అని అంటే ఒక అభిప్రాయం ఏంటంటే, పైన కొంతమంది నాయకులు బలంగా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ పర్టికులర్ గా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇప్పుడు నేను పోటీ చేసిన పార్టీ పొత్తులో భాగంగా ఎవరెవరు పొత్తులో పెట్టుకుంటారు? పార్టీ అధ్యక్షులు పొత్తు పెట్టుకుంటారు. కార్యకర్తలు అయితే పొత్తు పెట్టుకోరు కదా, వసమా కదా. మరి పార్టీ నరేంద్ర మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇలాంటి వ్యక్తులు పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తు ధర్మం, నేను జనసేన బీజేపీ అలయన్స్లో టికెట్ తెచ్చుకున్నప్పుడు నాకొచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ నాయకులది ఉంది. బీజేపీకి టికెట్ ఇవ్వలేదు, 40,000 30,000 ఓటింగ్ ఉందని చెప్పుకున్న ఎవరైతే మోతబారులు ఉన్నారో నియోజకవర్గంలో, మరి అదే అలయన్స్లో టికెట్ తెచ్చుకుంటే బీజేపీ వాళ్ళు ఓటు ఎందుకు వేయలేకపోయారు? ఎక్కడ వేసారు? వేస్తే నాకు 2,000 ఎందుకు వస్తాయి? ఈరోజు 2,000 ఓట్లు కూడా జెన్యున్గా జనసేన పార్టీ నాతో పాటు నమ్మి పార్టీ నమ్మిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వేసినటువంటి ఓటింగ్ అప్పుడు నాకు వచ్చింది. అంటే ఇప్పుడు మరి బీజేపీ పార్టీ కేవలం లక్ష్మణ్ ను మోసం చేసిందా, మొత్తం జనసేన పార్టీని మోసం చేసింది? పార్టీనే మోసం చేసింది. సో అందుకే ఐఎమ్ నాట్ బిలీవ్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు పూర్తి స్థాయిలో దాంట్లో ఇక్కడి నుంచి కూడా నేను గతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం గురించి కాస్త లోపం అన్నది ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే రెబల్ వేసిన తర్వాత కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రెబల్ వేసినట్టు వ్యక్తిని విత్డ్రా చేయించలేకపోయారు. సో ఇవన్నీ ఉన్నాయి, కొన్ని లోపాలన్నీ ఉన్నాయి డెఫినెట్గా. నేను అదే చెప్తున్నా, వ్యవస్థలో లోపాలన్నవి బలంగా నిలబడితేనే అవన్నీ తొలగిపోతాయి. అది తొలగించే స్థాయి అలాంటి స్థానంలోకి ఇంకా పూర్తి స్థాయిలో రానన్నప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తకి నేను ఏం చేయగలను? కొంతమంది అయితే డెఫినెట్గా ఉంటారుగా. ఇప్పుడు 100 మంది లేకపోయినా 100 మంది కార్యకర్తల్లో 10 మంది 20 మంది అయినా నన్ను నమ్ముకొని ఉంటారు డెఫినెట్గా వాళ్ళ కుటుంబం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మీటింగ్కి ఉదయాన్నే లేచి కుటుంబాన్ని మొత్తం వదిలేసి నా దగ్గరకు వస్తున్నారంటే రేపు నా కొడుకుకి ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా అన్న ఆసరగా ఉంటాడని ఒక ధైర్యం. సో ఆ ధైర్యం ఏ రూపకంగా తీసుకోవాలి అనే ఒక ఆలోచన నేను ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రత్యామ్నాయంగా రాజకీయ నాయకుడు అన్నప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ టైం పొలిటీషియన్. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నాను కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి అనే ఒక ఆలోచనతోటి భవిష్యత్తు బలంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఎన్ని కోట్లు ఉన్నాయన్నా మీ దగ్గర? ఓపెన్ చెప్పు. ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఖచ్చితంగా డబ్బు కావాలి కదా. ఫుల్ టైం పొలిటీషియన్ జనాల మధ్యటోళ్ళు అది చేస్తే వాళ్ళతో పైసలు ఉంటాయి. మీ దగ్గర లేవా ఇప్పుడు? ఏమున్నాయి? ఏం లేవా అన్న? ఏం లేవు. సుమారు ఎన్ని ఉంటాయో చెప్పరాదన్న? ఏం లేదు నా దగ్గర. నేను పార్టీలో జనసేన పార్టీలో అడుగుపెట్టినప్పుడు కూడా నా దగ్గర ఏం లేదు. ఈ రోజు నా దగ్గర ఏం లేదు. కాకపోతే నా దగ్గర ధైర్యం ఒకటి బలంగా ఉంది. 10 మందికి అన్నం పెట్టాలన్నా, 2 కార్లు వేసుకొని తిరగాలన్నా, డీజిల్ కావాలన్నా వస్తుంది. నేనేం చెప్తున్నా, ఇప్పుడు నమ్మకం ఉంది. మా ఆయన చచ్చిపోయేటప్పుడు నాకు చెప్పిన మాట ఏంటనంటే క్లియర్గా, బిడ్డ పేరు సంపాదించు, పైసలు వద్దు బిడ్డ, పేరు సంపాదిస్తే పైసలు దానంతకు అవే వస్తాయని చెప్పారు. కాకపోతే ఎప్పటి నుంచో పేరు సంపాదిస్తున్న పైసలు మాత్రం రావట్లేదు. పేరు మాత్రం బలంగా ఉంది. భగవంతుని పుణ్యాన తిండికి బట్టకైతే లోటు లేదు, నన్ను నమ్ముకున్నోడికి లోటు లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా ఫోన్ చేస్తే, ఇందాక నువ్వు అన్నావు కదా ఒక 10 మందికి అన్నం పెట్టాలి అని అంటే, నేను పెట్టలేకపోయినా నేను ఒక ఫోన్ చేస్తే ఆ 10 కాదు ఇంకో 100 మంది కన్నా అన్నం పెట్టేటువంటి నా మిత్రులు, నా సహచరులు నాకు ఆ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంది. అలాంటి సర్కిల్ అయితే ఉంది. సరే, మీ నాన్న అంటే చెప్పిండి నీకు డబ్బులు సంపాదించకు, పేరు సంపాదించుకుంటే డబ్బులు దానంతలు అదే వస్తాయని. గతంలో మీ అమ్మ కూడా చెప్పినట్టున్నది మేబీ నీతోటి, అన్నను వదిలిపెట్టకు, అన్నకు తోడుండని. డెఫినెట్గా. అందుకే నాన్న చెప్పిన మాటను పాటిస్తున్నావు, మరి అమ్మ చెప్పిన మాటను ఎందుకన్నా మర్చిపోయాను? నేను అందుకోసమే నేనేమంటున్నా, ఏపీలో పార్టీ వదిలేనటువంటి నాయకులు రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని దూషించారు.
నేను రిజైన్ చేసి నా యొక్క పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను పూర్తి స్థాయిలో నా సభ్యత్వానికి ఆ యొక్క నాకున్నటువంటి పదవులకన్నీ కూడా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి నేను సైలెంట్గా బయటకు వచ్చాను. నేను ఎక్కడ కూడా విమర్శించలేదు. ఎందుకంటే విమర్శించేటటువంటి స్థానం నాది కాదని నేను బలంగా నమ్ముతా పవన్ కళ్యాణ్ గారిని. ఆయనను విమర్శించేటటువంటి స్థానం నాది కాదు డెఫినెట్గా 100% ఆ విషయంలో. ఎందుకనంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా ఎందుకు వదిలేసి వచ్చిన పవన్ కళ్యాణ్? ఏం అనిపించలేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని అలాంటి పార్టీని అన్నది పక్కకు పెడితే అలాంటి నాయకుని నీడలోంచి నేను పక్కకు వచ్చినానంటే అదే స్థానంలో నేను ఇంకొక వ్యక్తిని ఊహించుకున్నా. అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు రాజేష్ రెడ్డి గారు. కాబట్టి నాకు ఎప్పుడు ఆలోచన రాలేదు. చాలా పెద్ద పోలికైనా ఎందుకు అనుకుంటావు? డెఫినెట్గా ఇప్పుడు నా మనసులో ఒక స్థానం ఉంది. నా మనసులో ఇప్పుడు నీ పైన ఒక ఒపీనియన్ అన్నది నా నిర్ణయం, అది ఇంకొకటి చెప్తేనే నా నిర్ణయం పెట్టుకుంటాను అనుకుంటే తప్పు. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకొని లక్ష్మణ్ ఏంటి సంగతులు అని చెప్పేసి అన్నంత ఆ యొక్క స్వభావము, ఆ యొక్క ఏదైతే సాన్నిహిత్యం మా మధ్యన ఉన్నదో ఈ రోజు రాజేష్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు అదే బాండింగ్ ఉంది. సో నాకు ఎక్కడ కూడా లోపం అన్నది నాకేం కనిపించలే డెఫినెట్గా. సరే, అంటే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యిండు, ముందే ఊహించినా అని చెప్పేసారు మీరు. అవును, తెలుసు ఈ స్థానంలో ఉంటుందని. మరి తెలంగాణలో రేపు భవిష్యత్తు బాగుంటుందని ఊహించలేకపోతున్నారా? ఇప్పుడు చాలు. నేనేమంటున్నానంటే టైం చాలా అయింది ఇప్పటికే. నాకు టైం ఉంది, ఇంకా టైం కావాలి, నేను సస్టైన్ కావాలి. ఎప్పుడు అయ్యేదాని గురించి అని అంటే ఎన్నిసార్లు అడిగిన ప్రతిసారి ఏమంటున్నారు? టైం చాలా ఉంది, టైం సరిపోతలేదు, ఇక అయిపోయింది, ఇక సస్టైన్ కావాలంటే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో మీకు నిజంగా ఆ గుర్తింపు వస్తుందా, స్థానం వస్తుందా అని గ్యారంటీ ఏందన్నా? డెఫినెట్ గా నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటిది గ్యారంటీ ఏంది? మీలాగా వచ్చి కనుమరుగైపోయిన యువకులు ఎంతో మంది ఉన్నారు, యువ నాయకులు, పార్టీలు తొక్కువేయబడ్డవారు, అణచివేయబడ్డవారు, శాశ్వతంగా రాజకీయాలను వదిలేసుకొని దూరం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. మరి అదే పరిస్థితి వంగ లక్ష్మణ్ కు రాదని గ్యారంటీ ఏంది? మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఆ యొక్క గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర వేరు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చరిత్ర వేరు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులైనా, మరి యువకుడైన సీనియర్ నాయకులను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తొక్కలేదు. సీనియర్ నాయకుల చేత ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచనలు, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు పాటిస్తూ బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడున్న స్వభావం ఉండొచ్చు, మేబీ ఒకప్పుడు. వి హనుమంతరావు ఎందుకు విమర్శిస్తా ఉన్నాడు? 500 కోట్ల స్కామ్ జరిగింది, నేను స్కామ్ గురించి పోయి స్వయంగా మా ముఖ్యమంత్రికి చెప్పినా అయినా కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని చెప్పి సీనియర్ నాయకుడే చెప్తున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన ఉప్పల్ నియోజకవర్గం నుంచి రాయి లక్ష్మారెడ్డి పార్టీకి దూరమైంది, టికెట్ ఇయ్యనందుకు. నువ్వే చెప్తున్నావు టికెట్ ఇయ్యనందుకు. కనీసం ఓదార్చి నాకు నిమ్మలని చెప్పినా నేను ఉంటుంటే నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవాలి, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే అని వాపోయిండు. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు నీకు ఒకటి నేను ఇస్తానని చెప్పేసి నువ్వు ఆశిస్తున్నప్పుడు, నీకు దక్కాల్సింది దక్కనప్పుడు, ఆ టైంలో నువ్వు కనీసం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పరామర్శిస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు? ప్రతిదానికి టైం వస్తుంది డెఫినెట్ గా. ఆ లెక్కన వదిలేస్తాడు, లేకపోతే తొక్కేస్తాడు, అందరు తొక్కేసుకొని పోతాడు అని అనుకుంటే ఈ రోజు అదే సీనియర్ నాయకులు ఎవరు కూడా రిజైన్ చేసి పక్కకి వెళ్ళలేదే, వెళ్ళిపోయారు ఎవరన్నా? అందరినీ కూడా సమసూచితంగా ఆలోచించి ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు రాజకీయం ఏ రకంగా చేయాలో ఆలోచించుకుంటూ 1 by 1 స్టెప్లు వేసుకుంటూ ముందరికి వెళ్తున్న వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మీకు కూడా తెలుసు, తెచ్చినాం పెట్టినాం అది చేసుకున్నటువంటి అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కకు దోషపడేసి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉందేనంటే ఆషామాషేం కాదు. సో మీరు అంటున్నట్లు అందరినీ కనుమరుగైపోతాడేమో లక్ష్మణ్ గౌడ్ అని అంటే, గతంలో ఉన్న నాయకులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి నాయకులు వేరు. నేను అదే చెప్తున్నా, మాకున్నటువంటి జిల్లా అధ్యక్షులే కావచ్చు, మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావచ్చు, మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారే కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ స్వభావం తెలిసిన వ్యక్తినే నేను బలంగా. ఈ రోజు ఉన్నటువంటి రాజేష్ రెడ్డి గారే కావచ్చు, ఏ వ్యక్తులైనా ఒక వ్యక్తి బలంగా రాజకీయంగా వీడికి డెఫినెట్ గా స్కోప్ ఉంది, వీడు ఎదగలుగుతాడు, వీడికి భవిష్యత్తు ఉంది అని తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళే సహకరించి బలంగా ముందరకు తీసుకుపోయే స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఏదైనా ఒకటే సింహాద్రి నేను చెప్పేది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. మనం ఉండే స్వభావాన్ని బట్టే మనకు అపోజిషన్ వ్యక్తులు రియాక్షన్ మన దగ్గర చూపిస్తారు. మనం ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచన విధానంతో, ఎదుటోని మనం తొక్కాలి అనే ఆలోచనతో ఫస్ట్ నువ్వే కిందికి వెళ్తావు. ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నా కష్టాన్ని, నా యొక్క వర్క్ని, నా యొక్క పనితత్వాన్ని నన్ను నేను నమ్ముకొని నేను అడిగేస్తున్నా. ఎవరినైతే నేను బిలీవ్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినో
నా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు హీ నోస్ ద వెరీ వెల్. పక్కా ఆయనకు తెలుసు లక్ష్మణ్ ఎక్కడైతే ఫిట్ అవ్వగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు అన్నది నియోజకవర్గ ప్రజలకు ఆల్రెడీ తెలుసు. 8 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నేను కష్టపడుతున్న తీరే కావచ్చు, నియోజకవర్గ ప్రజలకే కావచ్చు, అందరికీ తెలుసు. ఇంకా బలంగా కాస్త ఉన్నట్టు అధికార పార్టీలకు వస్తే ఇంకా ఎక్కువ సేవలు చేయొచ్చు జనాలకన్నా ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన. సో నాకు ఆ భయమేం లేదు, నేనేం కనుమరుగు గాను. డెఫినెట్గా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తా. డెఫినెట్ గా ఆ రోజు కూడా నీ దగ్గర ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్న. ఇంకా స్థానంలో ఉండాలి, మీలాంటి వాళ్ళు కనుమరుగు కావద్దనే కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఇన్నిసార్లు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా అటు తిప్పి ఇటు తిప్పి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే దగ్గర తీసుకొస్తుంది. అవును, అంత లాభం ఏమైనా చేసిండా అన్న? లాభం చేయలేదు. నియోజకవర్గ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నిజంగా చెప్పండి, ఏం లాభం ఏం చేయలేదా? లాభం చేసిందని అంటే ఒకటే లాభం ఏం చేసింది, 8 ఏళ్ల నుంచి ఒక జనసేన పార్టీలో ఏం ఉన్నా లేకున్నా సస్టైన్ అయిన వ్యక్తి ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంత తారా స్థాయిలో ఎత్తుకుంటున్నాం అంటే ఎక్కడో కొంత లాభం జరిగే ఉండాలి. అట్లా చెప్పేసి అది డబ్బుల రూపకంగా జరిగిందా లేకపోతే ఇంకేమైనా కాంట్రాక్టర్ల రూపకంగా జరిగిందా? ఇప్పుడు లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి ప్లేన్ పేపరు, నాకు ఇప్పటి వరకు కాంట్రాక్ట్లు ఏమి ఇయ్యలేదు. అట్లా అని చెప్పి ప్యాకేజీలు మాట్లాడుకుంటే నేను అసలు కాదు. ప్యాకేజ్ మాట్లాడుకుంటే నేను 8 సంవత్సరాలు ఇప్పటికైనా కోట్ల రూపాయలకు అది చేసేటోడిని. ఆ తత్వం నా దగ్గర లేకపోయా. నువ్వు అంటున్నావు అని అంటే అట్లా అని చెప్పేసి గతంలో నేను ఉన్నటువంటి పార్టీని కూడా ఎక్కడ నేను తిట్టిన దాఖలు నాకు లేవు. ఎందుకనంటే అన్నం పెట్టిన ఏదో తిన్నింటి వాస లెక్క పెట్టే ఆ తత్వం మెంటాలిటీ అయితే నాది కాదు డెఫినెట్ గా. అండ్ మోర్ ఓవర్ నియోజకవర్గ నాయకుడు నువ్వు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఏం చేసిండు అని అంటే ఇంట్లో ఒక అన్నగా నాకు ఆ స్థానం ఇచ్చిండు. ఆయన అన్న డెఫినెట్ గా నువ్వు నా తమ్ముడివి, డెఫినెట్ గా నా కుటుంబ సభ్యుడు అనే ఒక స్థానం నాకు ఇచ్చింది కాబట్టి ఐ రెస్పెక్ట్ హిమ్, డెఫినెట్ గా బిలీవ్ చేస్తా. ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి ఇంత బలంగా నేను చెప్తున్నా. ఇంత బలంగా చెప్తున్నావు కదా, ఓపెన్ గా చెప్పు. ఒక బీసీ బిడ్డగా నిజం చెప్పు, కాంగ్రెస్ లో రెడ్డి రాజ్యం నడుస్తుందా లేదా? అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంది. నేను నిన్ను అడుగుతున్నా, ఏం నడవట్లేదే? ఎందుకు? అందరు రెడ్డిల చేతుల్లోనే అధికారం ఎక్కువగా ఉన్నది. అది అందరు వాళ్ళని చెప్తున్నారు, అది వాళ్ళ అభిప్రాయం, నాకు అభిప్రాయం లేదే. అట్లా అనుకుంటే అభిప్రాయం ఉంటే నేను అసలు అడిగే వేసేవాని కాదు కదా. ఏమంటే ఒక ఎమ్మెల్యే కావాల్సిన వంగా లక్ష్మణ్ ఒక రెడ్డి ఎమ్మెల్యే దగ్గర ఒక తమ్ముడిగా మెదుగుతున్నాడంటే ఇప్పుడు మళ్ళా రెడ్డి రాజ్యం కిందికి వెళ్ళిపోయినట్టే కదా నువ్వు కూడా. తమ్ముడుగా మెదుగుతున్నానంటే కుటుంబంలో సభ్యులు తమ్ముడు కూడా ఎదగాలని కోరుకుంటారు కదా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నావు? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అవుతావు అంటావా? రాకేష్ రెడ్డి ఉన్నంత వరకు నేనేమంటున్నా క్లియర్ గా, ఇప్పుడు మనిషి లైఫ్ లో ఒక 2 సిద్ధాంతాలు అయితే బలంగా నేను ఎప్పుడు నమ్ముతా. ఒకటి, నీ వల్ల అవుతుంది అని అనుకుంటే నువ్వు చేయాలనే ఆలోచన విధానం ఉన్నప్పుడు నువ్వు బలంగా అడిగేయాలి. లేదు ఈ పూటకి నీ బలం తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు బలమైన వ్యక్తితో కలిసి నీ యొక్క అడుగులు వేయాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ డెఫినెట్ గా లక్ష్మణ్ గౌడ్ కూడా వన్ డే డెఫినెట్ గా పికప్ ఉంటాడు. 100% ఎమ్మెల్యే అవుతావా అన్న భవిష్యత్తులో? 100% అవుతా. ఎమ్మెల్యే అవుతావు? డెఫినెట్ గా అవుతా. ఎమ్మెల్యే అవుతావు? అరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అవుతావా? కాంగ్రెస్ పార్టీ నుంచి అవ్వచ్చు, ఏముంది. ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా? నేనేం చెప్తున్నా, ఈ రోజు నా అన్నగా నేను భావిస్తున్నా. రేపు పొద్దుగాల బైక్ పర్క్వేషన్స్ అయితే నియోజకవర్గంలో స్థానాలు ఉంటాయి, నియోజకవర్గం వెలుగుతాయి. నేనే ముసలోని కాదు కదా, 36 years ఉన్నాయి. ఇంకా లైఫ్ చాలా ఉంది, చాలా ఉంది లైఫ్. ఈ రోజు నేను బలంగా నమ్మిన వ్యక్తి ఎవరైతే నా అన్న ఉన్నాడో, కానీ ఒక 3-4 సార్లు ఇంకో ఆయనని ఒక్కసారిగా ఎమ్మెల్యే చూడాలనే ఆలోచనతోటి నేను రాలేదు. ఇంకో 4 సార్లు ఇదే నాగర్ కర్నూలు, 4-5 సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా అన్నను చూడాలనే ఆశతోటి నేను వచ్చిన. దాంట్లో నా సహకారం, నా వంతు భాగంగా నేను ఎప్పుడు కూడా తోడుండాలనే భావజాలంతో. ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మార్కులు మంచిగా పడతాయన్నా నీకు? అది గాలిగట్టేటోడికి వస్తాయి, పంపు కొట్టి లేకపోతే పొగిడే వాళ్ళకి వస్తాయి. ఐ నెవర్ ఫీల్ నేను ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ కాదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకనంటే వాట్ ఐ ఫీల్ ఇన్నర్, నేనేమైతే ఇన్నర్ లో ఫీల్ అవుతున్నా నేను చెప్పడం నా ధర్మం. అలా చెప్పాలి అని అనుకుంటే నువ్వు ఇందాక అడిగినావు జనసేన పార్టీ నెగిటివ్ అని చెప్పినావు, లేకపోతే ఇంకో చెప్పగలుగుతాను. ఇంకా నేను పొగిడిచ్చి నేను చెప్పగలను. నేను ఆ రకంగా చెప్పట్లేదే, ఆ రకంగా ఏ రకంగా చెప్పట్లేదే. నియోజకవర్గంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నా. నువ్వు అన్నట్టు గతంలో ఇంకేమైనా అవి చేస్తే, లేకపోతే రాజకీయంగా ఉండేసి అవి తప్పులు చేస్తే డెఫినెట్ గా అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి కలిసి అడిగేయడానికి ముందరకు వచ్చిన కాంగ్రెస్ పార్టీలో. సరే, నువ్వు ఇంతగానో నమ్ముతున్నావు అన్న మరి పార్టీని, నాయకుడిని, అసలు జనాలు నిన్నెంత నమ్ముతున్నారు? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నన్ను జనాలు ఎంత నమ్ముతారన్నది మొన్న తెలుసు, చూసిన ఆల్రెడీ. భవిష్యత్తు ఇంకా బలంగా నమ్మాలనే, అది సరిపోదు,
బిడ్డ నువ్వు చేసేటటువంటి సేవలు ఇది చిన్న స్థాయిలో ఉంది, ఇంకా సరిపోదురా, ఇంకా బలంగా తయారుగా అనే ఒక నిర్ణయం వాళ్ళు ఇచ్చారు కాబట్టి, ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి, ప్రజా తీర్పు ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. సరే, అంటే ఈ అంశాలన్నీ బాగానే ఉన్నాయన్న. అన్నీ అంటే మారిపోయినాయి కొన్ని. రేవంత్ రెడ్డి గారిని పొగడం మారింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మారింది, మీ సొంత జనసేన పార్టీ నాయకులను కొంత విమర్శించడం మారింది, ఎన్ని మార్పులు జరిగినాయి. అయినా కూడా కేసీఆర్ను విమర్శించడం మాత్రం మారలే. ఎందుకు మారుతుంది? దొంగనే అంటారు కానీ మంచోడు అంటారా? కేసీఆర్ దొంగతనం ఏమైనా చేసిండా మీ ఇంట్లోకి వచ్చి? రాష్ట్ర ప్రజల మనోభావాలను దోసుకున్నాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకునే రాష్ట్రాన్ని దోసుకున్నాడు. దొంగ ఎందుకు కాదు? ఏం తీసుకొచ్చి పెట్టలేదా ఈ రాష్ట్రానికి? ఏం పెట్టిండు? నువ్వు చెప్పు ఏం పెట్టి? 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇందాక అదే చెప్పినావు, మళ్ళీ అదే చెప్తున్నా. ఆ 2-3 నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, మిగతా వాళ్ళు దళిత బంధు ఇచ్చిండు. మరి మిగతా వాళ్ళు ఇచ్చే ఉంటే, నిజంగా పూర్తి స్థాయిలో అమలై ఉంటే, తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండే తెలంగాణ పల్లెలు జిల్లాలు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండే తెలంగాణ పల్లెలు జిల్లాలు? కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లె జిల్లాలు ఏం మారలే. అంతకు ముందు అలానే ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉన్నాయి. మనిషి యొక్క ఏదైతే అంటే వనరులు మారిన తర్వాత ఆటోమేటిక్ గా మనిషి మారుతాడు కాబట్టి మారిందే తప్ప ఈయన తీసుకొచ్చి కొత్తగా పెట్టింది ఏం లేదు. ఆయన నువ్వు అంటున్నావు ఇన్ని చేసి పెట్టిందని చెప్పేసి అని అంటున్నావు. మరి ఇన్ని చేసి పెడితే ఈ రోజు ఇంత అఖండ మెజారిటీ తోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు ఎందుకు మెజారిటీ తోటి పీఠం ఎందుకు? వాళ్ళు ఏమంటారు అంటే, ఎంత మంచి చేసినా కూడా ప్రజలు కొంత మార్పునైతే కోరుకుంటారు, పాపం పోనీ లేని ఒక అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ కు అని చెప్తా ఉన్నారు. ఇందాక చెప్పినాను, నీకు చెప్పింది ముఖం బాలేక అద్దం మొదలు పెట్టుకున్నాడు అని అంటే, నేను బాలేను కాబట్టి బేసిక్ అద్దం మీద దోయాలని ఒక ఆలోచన. నీ పాలన సరిగా లేదు, నీ పాలన ప్రజలు వద్దనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని బలమైన నాయకుడుగా అని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి పీఠం ఇచ్చారు ప్రజా తీర్పుతోటి. సో డెఫినెట్ గా మీరు చేయలేదని ఒప్పుకోవడం బెటరు. మీరు దోచుకున్నది వాస్తవము. నేను ఓపెన్ గా అడుగుతున్నా, చేశారని అంటున్నావు. గొర్రెలు, బర్రెలు, చేపలు ఇవే దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది. బంగారు తెలంగాణ అంటే ఏంటి? కాపాడుతున్నాము, వాళ్ళ యొక్క కుల వృత్తులను నిలబెడుతున్నామని వాళ్ళు అన్నారు. ఎక్కడ నిల్చోబెట్టినావు? నేను ఓపెన్ గా అడుగుతున్నా. చిన్న ఒక 1 minute మనం మాట్లాడుకుందాము. ఒక పెద్ద ఆయన చెప్పిన సామెత ఇది కూడా. ఏంటి బిడ్డ అంటే, ఈరోజు మనం చదువుతాం. నేను ఒక బీదవాన్ని, బీదవాన్ని చదువుకున్న తర్వాత ఒక మనిషి దిశ 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ నుంచి నువ్వు పీజీకి వెళ్ళేసరికి నీ భవిష్యత్తు నిర్ణయించేటట్టు ఒక ఆలోచన విధానం. తర్వాత యూనివర్సిటీకి వెళ్తావు. యూనివర్సిటీలో దేశ భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడాలా? ఈ కింది స్థాయి నుంచి వాడు స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చి బీద వ్యక్తి చదువులో బలంగా ఉన్నాడు, చదువుకుంటాడు. చివరికి ఇన్ని స్టేట్ ఫస్ట్లు వచ్చి మొట్టమొదటి స్థానంలో వచ్చి చివరికి వాడు ఏం చేస్తాడు? స్కాలర్షిప్ నమ్ముకొని, ప్రభుత్వం నమ్ముకొని, ఏం బిడ్డ పైన చదువు చదవాలని అంటే, తీసుకుపోవాలి అమ్మ ఖచ్చితంగా చదవాలని అంటే వాడు యూనివర్సిటీకి పోయి, యూనివర్సిటీకి పోయిన తర్వాత మనిషి ఏం చేస్తాడు? సరే బీదోలో ఆడిన పైసలు తీసుకొచ్చి ఒక 6 నెలల తర్వాత స్కాలర్షిప్ వస్తుంది అది ఇది అని చెప్పేసి చివరికి యూనివర్సిటీకి పంపించిన తర్వాత 2 నెలలే 3 నెలలే సంవత్సరమే స్కాలర్షిప్ రాకపోయా. ఏమా బిడ్డగా రోజుగా పటేల్ తోటి పైసలు తెచ్చినా, అది తెచ్చినా, ఇది తెచ్చినా, రామన్న తోటి పైసలు తీసుకొచ్చినా, ఏమైనా వచ్చినా స్కాలర్షిప్ అంటే ఇంకా రాకపోయా అని చెప్పి. చదువుకున్న బేసిక్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే, అన్నిట్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి కాబట్టి సాఫ్ట్ ఉంటాడు, ఆలోచిస్తాడు. అరే మా అమ్మ నాయన కష్టపడుతున్నారు, ఏం చేయాలి ఇంతకని చెప్పేసి అని అంటే చివరికి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుంటాడు. అన్నిట్లో ఫస్ట్ వచ్చి యూనివర్సిటీ దాకా వెళ్ళినంటే దేశానికి ఉపయోగపడేటటువంటి నేటి బాల రేపటి భారత పౌరులు అంటే యువత దేశానికి వెన్నుముక్క. అలాంటి వ్యక్తి చదువుకునే స్థాయిలో పార్ట్ టైం జాబ్కి వెళ్తాడు. వన్స్ నువ్వు చదువుకున్న పిల్లల్లో సంపాదన అంటే సగం బాయ్ అక్కడనే నీకు. ఈ సగం మిగతా సగం ఏం చేస్తుంది? ఈ స్కాలర్షిప్ రాదు. ఎప్పుడో పండుగలకు పబ్బాలకు ఊర్లలోకి పోతాడు. ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు చిన్నోడు వాడ వీడ చిన్న మొత్తం లీడర్లు అది ఏమి రా బిడ్డ ఎట్లా చదువుతున్నారు అంటే, బాగానే ఉన్నాడే స్కాలర్షిప్ వచ్చిన. ఎందుకురా? నడు మీ అమ్మ మనం ఏం చేస్తాడా పలానా కులము, నడు మనకు గొర్రెలు ఇస్తుండు, మనకు బర్రెలు ఇస్తుండు, మనిషికి 25 బర్రెలు నువ్వు అప్లై చేసుకో అని చెప్పేసానండి. వాడేం చేసే చివరికి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కనీసం ఆడ యూనివర్సిటీలో చదువుకోనికి 10 సంవత్సరాల్లో ఎంతమంది ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్ళి చూసుకో. ఒక్క ప్రొఫెషనల్ కూడా రిక్రూట్మెంట్ చేయలే ఎక్కడ కూడా. అంటే దేశానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి దగ్గర చదువు చెప్తా, వీడు చదువుకుంటే మేధావిగా తయారైతే ప్రశ్నించే గొంతు వస్తుంది. ప్రశ్నించే గొంతు వస్తే నాలాంటి నిలదీసి అడుగుతారు రోడ్డు పైన అని చెప్పేసి అన్న భయంతో ఎక్కడ కూడా చివరిదాకా తీసుకెళ్లేసి అక్కడ స్టాప్ చేసిండు. నీ బతుకుని అక్కడనే నాశనం. ఊరికి వచ్చేసరికి గొర్రెలో బర్రెలు ఇప్పించే 20 బర్రెలు
దేశానికి ఉపయోగపడే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేటట్టు గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి చివరికి నువ్వు గొర్రెలు బర్రెలు కాపిస్తున్నావు. దాంట్లో కొంచెం పుట్టుకొచ్చిందే మా జిల్లా నుంచి బరలేక చదువుకున్న అమ్మాయి మొన్న పోటీ చేయాల్సి వచ్చింది. దేనికోసం వచ్చినాయి ఇవన్నీ? నువ్వు కరెక్ట్గా బంగారు తెలంగాణ అనేది చేస్తే వస్తాయా చెప్పు? ఎన్ని మాటలు చెప్తివి? దళితుడు ముఖ్యమంత్రి అని అంటివి, ఇస్తావా? ఇయ్యకపోతేవి. 3 ఎకరాలు అంటివి, ఇయ్యకపోతేవి. డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇయ్యకపోతేవి. నిరుద్యోగ అభివృద్ధి ఏంటి ఇయ్యకపోతేవి. నీళ్ళు అంటివి, నిధులు అంటివి, నియామకాలు అంటివి. ఎన్ని నియామకాలు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ఈ రోజు వరకు చెప్పు? నియామకాలు అంటే ఏంటి? సెక్రటరీ గుడగొట్టేసి 600 కోట్లు పెట్టేసి నీకు కూర్చొని రాజ్యభవనం వహించడానికే నువ్వు బిల్డింగ్లు కట్టుకోవడమా? నీవు, నీ కూతురు, నీ అల్లుడు, నీ బామర్ది కలిపి ఆస్తులు సంపాదించుకోనిక నా తెలంగాణ. ఇందుకోసం 1400 మంది చచ్చిపోయింది. ఇందుకోసం ఆ శ్రీకాంతాచార్యులు లాంటి వ్యక్తి నిప్పు పోసుకొని నా తెలంగాణ కావాలి అని చెప్పేసి అన్నది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పదం ఎక్కడికి వెళ్ళింది మరి? ఆ పదంలో ఎంత గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం తన కుటుంబం బాగుపడ్డది. బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కనీసం ఇత్తడి తెలంగాణ కూడా ఇచ్చిన దాఖలు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇత్తడి కూడా లేదా? ఎక్కడుంది? కనీసం కలర్ చూసి ముడిచిపోనికన్నా అది కూడా లేదు. అలాంటి పాలన చేశారు కాబట్టి ప్రజలు ఈ రోజు విమర్శించాలని ఫిక్స్ అయిపోయినా గట్టిగానే వేసుకుంటున్నారు. నేనేమంటున్నా, ఉన్న ఫ్యాక్ట్ ఇది. నేను చెప్పిన దాంట్లో ఏది అవాస్తవం అన్నది నువ్వు బయటికి వెళ్ళి చూడు. కాంగ్రెస్ లో సర్వైవ్ కావాలంటే ఈ లెవెల్ వేయాల్సిందే. నేనేమంటున్నా సింహాద్రి, ఓపెన్ గా ఇది నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమైనా ఉన్నాయా చెప్పు, నువ్వే చెప్పు. ఈ రోజు కాదు, నేను ఎప్పుడైనా డెఫినెట్గా ఎక్కడికి నువ్వు రమ్మన్నా ఏడ పిలిచినా సరే నేను డెఫినెట్గా ఇదే మాట్లాడతా. వెనక ఒకటి ముందు ఒకటి అయితే అసలు మాట్లాడా. ఉంటే ఉంటాం, పోతే పోతాం. బతికిన రోజులు బలంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనేది మన ఆలోచన. అంతే. మన వల్ల ఏదైంది మనం ఎదుటి వ్యక్తికి చేయాలి, అంతే. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. డైమండ్, భారతదేశ నిశ్శబ్ద విప్లవకారుడు. నరేంద్ర మోడీ. మేధావి. రేవంత్ రెడ్డి. మార్గదర్శి అండ్ గోల్డ్. రాహుల్ గాంధీ. ముందు చూపు, బలమైన నాయకుడు. రాజేష్ రెడ్డి. ఫ్యామిలీ. ఎందుకు ఈ పదం చెప్పాల్సి వస్తే ఫ్యామిలీ అనే పదం ఎందుకు అంటున్నానంటే, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి తన కుటుంబం లెక్కనే రిసీవ్ చేసుకుంటారు. ఆ స్థాయిలోనే ఆయన ఎప్పుడు కూడా అలానే ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా మా ఫ్యామిలీ మా అందరికీ కూడా ఒక పెద్ద వ్యక్తిగా, మార్గదర్శిగా భావిస్తాను. అందుకే ఫ్యామిలీ అని చెప్పేసి ముందు చూపుగా నా అన్న. ఓకే, రైట్. కేసీఆర్. దొంగ. జగన్మోహన్ రెడ్డి. పెద్ద దొంగ. కేటీఆర్. దొంగకి వారసుడు. కవిత. లిక్కర్ స్కామ్. సీతక్క. అక్క నువ్వే అంటున్నావు, అంతకు మించిన గొప్ప పదం ఏముండదు. ఫైనల్గా వంగ లక్ష్మణ్. నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు, అది మీరే చెప్పాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.